సినిమాలో కష్టం అనిపించింది. సినిమాలో కష్టాలు ఏమన్నా హ్యాపీగా జాలీగా చేసాం. కష్టాలు అనేది ఏమన్నా హ్యాపీగా చేసాం. చాలా కష్టపడ్డాడు. ఆంధ్రాలో మన యానం దగ్గర అటువైపు ఆయన ఎలా కష్టపడ్డాడు చెప్తాను. చేపల పులుసు చేపల పులుసు తెలుసు కదా, ఆంధ్ర బ్రదర్. అంటే ఫుడ్ పెట్టారు. ఆయన ఎలా కష్టపడ్డాడు చెప్తా చూడు. ఫైనాన్షియల్గా అన్నీ చూసుకున్నాడు. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లో సెటప్ చేస్తారు కదా, సెట్ వర్క్స్. సెట్ వర్క్ కూడా సెట్ వర్క్ కూడా ఆయనే చేశాడు. అంటే వేరే వాళ్ళు ఉన్నారు, అంటే సెట్ వర్క్ ఇలా కాదు ఇలా ఇంకా బెటర్గా చేయొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరిని కలుపుకొని చేసుకున్నాడు వాళ్ళతో పాటు. అన్న ఆయనలో కష్టం కనిపిస్తుంది అన్న, 100% కనిపిస్తుంది. సినిమా అదే చెప్తున్నాడు మనోడు. ఎండలో అయినా వానలో అయినా వెనకుండి ముందుండి అన్ని ఆయనే చేసి సినిమా ఈ రిలీజ్ అవ్వడానికి కారణమైన ఆయన ఆల్రెడీ సినిమాని రిలీజ్ చేయడం కాదు, సినిమాని హిట్ చేద్దామని చూస్తున్నాడు ఆయన. నాకు అది అనిపిస్తుంది. నాకు ఎప్పుడైతే కర్చీఫ్ తీసుకొని తుడుచుకుంటారో నేను కర్చీఫ్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు అనుకున్నాను అన్నారా, ఆయన కాన్ఫిడెన్స్ నాకు అర్థమైపోయింది. సినిమా వేరే లెవెల్ సమయం అనిపించింది.